హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఓకే, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి ఒక 700 అప్రాక్సిమేట్లీ ఒక 700 FBOs, ఒక 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి త్వరలో మేము ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నామని చెప్పేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఐడెంటిఫై చేస్తూ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సిలబస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వచ్చేసి పోస్టులు వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ సెక్షన్ ఆఫీసర్ అండి. సో ఇది వచ్చేసి వెబ్ నోట్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి వెబ్ నోట్ అనమాట. సో ఈ వెబ్ నోట్ లో చూసినట్లయితే ఓకే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి 691 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 691 లో స్పోర్ట్స్ కేటగిరీస్ కొన్ని మైనస్, అవి ఇక్కడ వేకెన్సీస్ మైనస్ ఎంఎస్పి అనమాట. సో ఇవి స్పోర్ట్స్ వేకెన్సీస్. ఓకే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి ఒక 100 ఉన్నాయండి. ఓకే, ఇవి ఒక 100. సో మైనస్ వచ్చేసి కొన్ని స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నాయి. సో ఇవి రెండు కూడా స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. సరేలో 15th జూలై తర్వాత అని చెప్పేసి ఈ వెబ్ నోట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ద నెక్స్ట్ వచ్చేసి ఇది ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది త్వరలో. సో ఇవి ఒక మనం ఇప్పుడు చూసినట్లు పోస్టులు అండి ఇవి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సిలబస్ చూసినట్లయితే ఓకే, సిలబస్ చూసినట్లయితే 150 మార్క్స్ అండి. ఓకే, 150 మార్క్స్కి జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. ఓకే, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఉంది కదా. సో ఇది సిలబస్ వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 75 మార్క్స్ అండి. ఓకే, జనరల్ స్టడీస్కి మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి దీనికి 75 మార్క్స్ అండి. ఓకే, 75 మార్క్స్ పార్ట్ ఏ అంటారు. సో ఇది పార్ట్ ఏ. ఓకే, పార్ట్ ఏకి వచ్చేసి 75 మార్క్స్, పార్ట్ బికి వచ్చేసి 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్. అక్కడ వచ్చేసి ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. సో ఓకే, జనరల్ సైన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ జనరల్ స్టడీస్ విషయానికి వచ్చేసరికి ఒక 8 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, 8 టాపిక్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది ఏపీపీఎస్సీ. సో ఓకే, 8 టాపిక్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే, జనరల్ సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా కానీ. సో ఓకే, హిస్టరీ ఆఫ్ ఇండియా. దెన్ నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. దెన్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. ఓకే, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే, మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. సో ఓకే, ఇవన్నీ కూడా ఒక 8 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ అండి ఇది. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే సో జనరల్ సైన్స్, మన నిత్య జీవితంలో కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏమి నిత్య జీవితంలో జరుగుతున్నటువంటివి. సో అప్ టు 12th స్టాండర్డ్లో ఉంటుందండి. జనరల్ సైన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో సో ఉంటుందండి. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ అనమాట. కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంపార్టెన్స్. సో నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి సో ఇదొక పార్ట్ ఉందండి సిలబస్ లో. ఇదొక పార్ట్ జనరల్ స్టడీస్ లో ఇదొక పార్ట్. సో అప్రాక్సిమేట్గా 10 to 15 క్వశ్చన్స్ అనమాట. ఓకే, 10 to 15 క్వశ్చన్స్ దీంట్లో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఎంఫసిస్ విల్ బి ఆన్ ద బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అబౌట్ సోషల్ ఎకనామికల్ కల్చరల్ అనమాట. సోషల్ ఎకనామికల్ కల్చరల్ అండ్ పొలిటికల్ పర్స్పెక్టివ్ లో హిస్టరీ చదవాల్సి ఉంటుంది. సో హిస్టరీ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఏన్షియంట్ కానీ మిడిల్ కానీ ఫోకస్ చేయలేదు. బట్ ఏంటంటే హిస్టరీ ఫోకస్ ఆన్ ఏపీ అనమాట. సో ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనమాట. ఓకే, ఇక్కడ స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనమాట. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీన్స్ మోడర్న్ హిస్టరీ మీదే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, స్పెషల్ గా ఏపీ అనమాట. సో ఏపీ విత్ రెస్పెక్ట్ టు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనమాట. ఓకే, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. సో జాగ్రఫీ కూడా ఉంది సిలబస్ లో, ఇండియన్ జాగ్రఫీ యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అనమాట. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అనమాట. పొలిటికల్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పొలిటికల్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్ గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్గా ఫండమెంటల్ రైట్స్ ఎఫ్డీస్ కానీ, డిపిఎస్పీస్ కానీ. సో ఇవి ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎకానమీ ఇష్యూస్కి వచ్చేసరికి రూరల్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది ఎకానమీ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ కానీ, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. సో ప్లానింగ్స్ ఉన్నాయి కదా. సో మనకు ప్లానింగ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు ప్లానింగ్స్, ఇప్పుడు ప్రస్తుతం ప్లానింగ్స్ ప్లేస్లో నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది కదా. సో
ఈ నీతి ఆయోగ్ కానీ. ద నెక్స్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా 1991లో మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ ఎకానమీలో ఏవైతే క్లియర్ గా మెన్షన్ చేశారో ఆ పార్ట్స్ ని ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అనమాట. సో ఓకే, ఇక్కడ 8 కాన్సెప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, సో రీజనింగ్ అండ్ ఇంటర్ఫిరెన్స్ అనమాట. సో రీజనింగ్ ఉంది ఇక్కడ ఎస్పెషల్ గా, ఓన్లీ అర్థమెటిక్ అనేది ఇక్కడ లేదు ఈ పేపర్ లో. ద నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనమాట. సో ఓకే, ఎన్విరాన్మెంట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ ని మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిలబస్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి. ద నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. సో ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏంటి, సో ఏంది, ఏ విధంగా ఉంటాయి, సో అదనమాట. డిజాస్టర్స్ ఎలాగ ఉంటాయి, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏంటి, ఓకే. ద నెక్స్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ ఏంటి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు సో న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చేసి ఎర్త్క్వేక్స్ కానీ, సైక్లోన్స్ కానీ, సునామీస్, ఫ్లడ్స్, డ్రాట్స్. సో రీసెంట్ గా క్లైమేట్ చేంజెస్ వల్ల ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో ఈ సైక్లోన్ చూసినట్లయితే ఏ విధంగా ఇక్కడ సునామీస్ ఎక్కడ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఫ్లడ్స్ ఎలా వస్తున్నాయి, డ్రాట్స్. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రాటజీస్, మిటిగేషన్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా సో ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో వచ్చింది కదా. సో ఆ యాక్ట్ గురించి కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ, ఓకే. ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 8 అనమాట. సో ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే ఒక 8 కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది జనరల్ స్టడీస్లో. సో ఒక 8 కాన్సెప్ట్ అనమాట. జనరల్ సైన్స్ ఒకటి, ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ద నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ద నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇలా 8 కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 కాన్సెప్ట్స్ వచ్చేసి 75 మార్క్స్ అండి, ఓకే. 75 మార్క్స్. ద నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి వచ్చేసి 75 మార్క్స్, ఓకే. పార్ట్ బి వచ్చేసి 75 మార్క్స్ ఇది కూడా. దెన్ నెక్స్ట్ పార్ట్ ఏ 75, పార్ట్ బి 75, రైట్. ఈ పార్ట్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్ అనమాట. జనరల్ సైన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ లో ఉంటుంది. జనరల్ సైన్స్ వచ్చేసి మనకు 10th బేస్డ్ లెవెల్లో ఉంటుంది. సో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. సో ఇప్పుడు మనము జీరో ఎమిషన్ రీచ్ అవ్వడానికి ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది, ఓకే. రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండి, ఇవి రెండు గురించి కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో రెన్యూబుల్ ఎనర్జీ విషయానికి వచ్చేసరికి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, సో బయోగ్యాస్ కానీ, హైడ్రోజన్ కానీ, సో ఇవన్నీ కూడా అనమాట. సో హైడ్రో ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, సో హైడ్రోజన్, ఆల్కహాల్, బయోగ్యాస్, ఇవన్నీ కూడా ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండి. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీలో ఎస్పెషల్గా మనకు సోలార్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కదా. ఈ సోలార్ కుక్కర్స్ కానీ, సోలార్ హీటర్స్ కానీ, సోలార్ సెల్స్ కానీ, సో ఇవన్నిటి గురించి ఇక్కడ సిలబస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. సో ఫాజిల్ ఫ్యూయల్స్, కోల్స్ కానీ, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా సో కంబషన్ చాయిస్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్ అనమాట. సో ఫ్యూయల్ ఎలా ఐడెంటిఫై, ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది, సో ఇంతవరకు ఇది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్గా ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి, ఓకే. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్, ఇవి రెండు కూడా. సో ఏంటి న్యూక్లియర్ ఫ్యూజన్ వచ్చేసి మనకు సన్లో జరుగుతుంది కదా న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ రియాక్టర్లో జరుగుతుంది అనమాట. సో ఈ చైన్ రియాక్షన్ ఏంటి, సో ఇవంతా కూడా న్యూక్లియర్ ఎనర్జీ మీద. సో దీని న్యూక్లియర్ ఎనర్జీ వల్ల వచ్చే హజార్డ్స్ ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఏంటివి అనేది చాలా క్లియర్గా ఉంది. సో న్యూక్లియర్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, న్యూక్లియర్ ఎనర్జీ అనమాట ఇక్కడ, ఓకే. ఈ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి లివింగ్ వరల్డ్, సో లైఫ్ ప్రాసెస్ వచ్చేసి న్యూట్రిషన్ అనమాట. సో న్యూట్రిషన్ మీద కూడా ఎక్కువ ఉంది. న్యూట్రిషన్, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి, సో మనకు పోషకాలు ఎలా ఉంటాయి ఏంటి, సో ఆటోట్రోప్స్ అంటే ఏంటి, హీట్రోట్రోప్స్ అంటే ఇవన్నీ మనకు సైన్స్ అండి, ఓకే. పారాసైట్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి పారాసైట్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. సో న్యూట్రిషన్ ప్లాంట్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ, దానికి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, సో ఇవి అనమాట. నెక్స్ట్ న్యూట్రిషన్ యానిమల్స్, ఓకే. ఈ ప్లాంట్స్ లో ఏ విధంగా ఉన్నాయి, న్యూట్రిషన్స్ ప్లాంట్స్ లో ఏ విధంగా యానిమల్స్, నెక్స్ట్ అమీబియా ఒకటి, గ్రాస్ హోపర్స్, సో ఇవి అనమాట మేజర్ గా. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డైజెషన్, జీర్ణ వ్యవస్థ, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ అనమాట. సో ఓకే, ఈ న్యూట్రిషన్ ప్లాంట్స్ లో, యానిమల్స్ లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ రెస్పిరేషన్ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనమాట. రెస్పిరేషన్, శ్వాసక్రియ అనేది ప్లాంట్స్ లో కానీ, సో యానిమల్స్ లో కానీ ఏ విధంగా ఉంది. సో న్యూట్రిషన్ కూడా ప్లాంట్స్ లో, యానిమల్స్ లో. నెక్స్ట్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అనమాట. సో ఏ విధంగా ఉంది, రెండు రకాలుగా ఉంటాయి, ఎనిరోబిక్ ఉంటుంది, ఎనిరోబిక్ ఉంటుంది. సో ఇవి రెండు రకాలు. నెక్స్ట్
రెస్పిరేషన్ త్రో స్కిన్ కానీ, గిల్స్ కానీ, ట్రాక్మల్ లంగ్స్ కానీ, సో వీటన్నిటి ద్వారా రెస్పిరేషన్ శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది, స్కిన్తో చర్మ శ్వాసక్రియ, మొప్పల ద్వారా శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందని. సో నాలెడ్జ్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, స్పెషల్గా హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అడగడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అడగడం జరిగింది అనమాట. ఓకే, ఇవి సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఈ సైన్స్ అనమాట జనరల్గా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సెర్షన్ అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్ యానిమల్స్లో, ప్లాంట్స్లో ఏ విధంగా ఉంది, సో ఇవి రెండు అనమాట. యానిమల్స్లో, ప్లాంట్స్లో, హ్యూమన్స్లో ఏ విధంగా ఉంది. సో ఇక్కడ క్లియర్గా ఈ ఏరియాస్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్లాంట్స్, యానిమల్స్. ఓకే, ఏవేవి ట్రాన్స్పోర్టేషన్లో, సో వాటర్ ఏ విధంగా ఉంది, సో మినరల్స్ ఏ విధంగా, ఫుడ్ ఏ విధంగా, ఈ ప్లాంట్స్లో, యానిమల్స్లో. ద నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్స్లో ఏ విధంగా ఉంది, సో ఫంక్షనింగ్ ఆఫ్ బ్లడ్ కానీ, క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ కానీ, సో బ్లడ్ గ్రూప్స్ కానీ, బ్లడ్ గ్రూప్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్లడ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా గడ్డ కడుతుంది, సో ఇవన్నీ కూడా. ద నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్లడ్, హార్ట్ స్ట్రక్చర్ కానీ, సో ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్లడ్ వెజల్స్ ఏంటివి, సో హార్ట్ ఫంక్షనింగ్ ఏంటిది, దెన్ నెక్స్ట్ లింపాటిక్ సిస్టమ్ ఏంటి, సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎక్సెర్షన్ ఇన్ అనిమల్ అనమాట. సో అమీబియా కానీ, ఎర్త్వామ్ అనమాట. సో అమీబియా కానీ, ఎర్త్వామ్స్, ఈ రెండింటి మీద ఎక్సెర్షన్ సిస్టమ్ అనమాట. హ్యూమన్లో కూడా అడగడం జరిగింది. ఓకే, హ్యూమన్ ఇది ఆస్మో రెగ్యులేషన్ కానీ, సో నర్వస్ సిస్టమ్, ఎస్పెషల్గా నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోన్స్ ఇన్ హ్యూమన్ రిఫ్లెక్స్ యాక్షన్ అనమాట. సో హార్మోన్స్, ఎస్పెషల్గా హార్మోన్స్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో హార్మోన్స్ కానీ, నర్వస్ సిస్టమ్. ఓకే, నర్వస్ సిస్టమ్ ఇక్కడ అడగడం జరిగింది. సో ఇదనమాట ట్రాన్స్పోర్టేషన్, ఎక్సెర్షన్లో. సో ఇవి ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. ప్లాంట్స్, యానిమల్స్లో స్పెషల్గా మనకు హార్ట్ గురించి, సో ఇక్కడ నర్వస్ సిస్టమ్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ సిస్టమ్ క్లియర్గా అడగడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ అనమాట. సో రీప్రొడక్షన్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి రీప్రొడక్షన్లో. అసెక్సువల్ ఒకటి ఉంటుంది, సెక్సువల్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇది అనమాట. ఫిజన్ బడ్డింగ్ కానీ, రీజనరేషన్ కానీ, పునరుత్పత్తి కానీ, దీన్ని ద్విధా విచ్చిత్తి కానీ అంటారు కదా. సో ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్లాంట్స్లో కానీ, కటింగ్ ఆఫ్ గ్రాఫింగ్ కానీ, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ అనమాట ప్లాంట్స్లో. ద నెక్స్ట్ అసెక్సువల్ వచ్చేసరికి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇక్కడ ప్లాంట్స్లో కానీ, పాలినేషన్. ఓకే, ఇవన్నీ ఫర్టిలైజేషన్ కానీ, సో ఇవన్నీ. హ్యూమన్స్లో, ప్లాంట్స్లో, యానిమల్స్లో, హ్యూమన్స్లో ఈ మూడింటిని కంపేర్ చేస్తూ అన్నీ కూడా అడగడం జరిగింది. హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్. ఓకే, మెంటల్ అండ్ ఫిజికల్ చేంజెస్ డ్యూరింగ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ వచ్చేసి, హెరిడిటరీ అండ్ వేరియేషన్ వచ్చేసి ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటరీ, క్రోమోజోమ్స్ అనమాట. క్రోమోజోమ్స్ ఏంటి, డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ గురించి ఎలిమెంటరీ నాలెడ్జ్, జీన్స్. ఓకే, సెక్స్ డిటర్మినేషన్ అంటే ఒక యాక్ట్ కానీ ఏంటి, సో క్రోమోజోమ్స్ ఇన్ని ఏ విధంగా, సో ఎలిమెంటరీ నాలెడ్జ్ అబౌట్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనమాట. సో ఇవన్నీ కూడా సిలబస్లో జనరల్ సైన్స్లో పార్ట్ అండి. ఓకే, దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేచురల్ రిసోర్సెస్ అనమాట. సో న్యాచురల్ రిసోర్సెస్ వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి. దెన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెటల్స్ ఒకటి. ఓకే, మెటల్స్ ఒకటి, నాన్ మెటల్స్ ఒకటి. ఓకే, మెటల్స్, నాన్ మెటల్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది జాగ్రఫీలో ఉంటుందండి సిలబస్, బట్ సైన్స్ కిందకి వస్తుంది. సో ఇది అనమాట జాగ్రఫీ సిలబస్ ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్ కాంపౌండ్స్ అనమాట. కార్బన్ కాంపౌండ్స్ ఫంక్షనల్ గ్రూప్స్ ఎన్ని ఏ విధంగా ఉంటుంది, ఆక్సిజన్ ఏమేమి ఉంటుంది, ఆల్కహాల్స్ కానీ, ఏంటంటే ఫార్మాల్డిహైడ్స్ కానీ. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎసిటోన్స్ కానీ, ఎసిటిక్ యాసిడ్స్ కానీ, సో ఇవన్నీ అనమాట. సో కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి కదా. సో ఇవన్నిటి గురించి ఇవ్వడం జరిగింది సిలబస్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్విరాన్మెంటల్ మెయిన్ సమ్మిట్స్ కానీ, అసలు మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, సో కాజెస్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, కాజెస్ ఏంటివి, సో ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలి, కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ కానీ, పొల్యూషన్స్, వేరియస్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది కదా. సో ల్యాండ్ పొల్యూషన్ కానీ, సో వాటర్ కానీ, ఎయిర్, నాయిస్, సో ఇవన్నీ వేరియస్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్స్ అనమాట. సో పొల్యూషన్ గురించి ఇవ్వడం జరిగింది. అక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఏ విధంగా, సో ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో మనకు కరిగేవి, కరగనివి, సో మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పొల్యూషన్ కలెక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. దెన్ ఎకాలజికల్ బ్యాలెన్స్ ఎఫర్ట్స్ అండ్ మెజర్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది ఈ టాపిక్ అండి. ద నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్, ఏ విధంగా కన్సర్వ్ చేయాలి, సో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని ఏ విధంగా ఉన్నాయి, ఏమి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి చూసుకుంటుంది. అండ్ ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ కన్సర్వేషన్. ఓకే, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, ఓకే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, వాటర్ని ఏ విధంగా కన్సర్వ్ చేయాలి. సో రెయిన్ వాటర్, దీంట్లో చూసుకున్నట్లయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని, ద నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అని. ఓకే,
దెన్ నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, చెట్ల పెంపకం ఏ విధంగా ఉంది, దాని మీద ఉన్నటువంటి స్కీమ్స్ కానీ. సో ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్, ల్యాండ్ని ఏ విధంగా కన్సర్వ్ చేయాల్సింది. పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఓకే, ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఈ ప్రాబ్లమ్స్ మన గ్లోబల్ వార్మింగ్ కానీ, దెన్ నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ కానీ. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. మన క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, ఓజోన్ లేయర్ డిప్లీషన్ కానీ, యాసిడ్ రెయిన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కదా. సో ఇవన్నీ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, సో ఇవి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఏంటి, సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, ఎన్ని రకాల పొల్యూషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇది మేజర్గా ఉన్నటువంటి టాపిక్స్. దెన్ నెక్స్ట్ ఎథ్నోబాటనీస్ అనమాట, ఎథ్నోబాటనీ. సో ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో ఏంటంటే మార్ఫాలజికల్ స్టడీ ఆఫ్ మెడికల్ ప్లాంట్స్ అనమాట. ఓకే, మార్ఫాలజికల్ స్టడీ ఆఫ్ మెడికల్ ప్లాంట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ యూజ్ అండ్ లైఫ్ స్పాన్ అనమాట. సో బేసిస్ ఆఫ్ యూజ్ ఏ విధంగా యూజ్ చేస్తాం, వాటి లైఫ్ స్పాన్ ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి మార్ఫాలజికల్ స్టడీ. ఇన్ ద స్టడీ ఆఫ్ బొటానికల్ నేమ్స్ అండ్ మెడికల్ యూజ్ అనమాట. సో మెడికల్ యూజ్ని బట్టి ఏ విధంగా ఉంటుంది. సో సీజనల్ అండ్ పెరెనియల్ ప్లాంట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో సీజనల్ ప్లాంట్స్ కొన్ని ఇచ్చాడు, పెరెనియల్ ప్లాంట్స్ కొన్ని ఇచ్చాడు. సో ఆ ప్లాంట్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది రెండు అనమాట, సీజనల్ ప్లాంట్స్ కొన్ని, పెరెనియల్ ప్లాంట్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట. సో ఇది 10th క్లాస్ లెవెల్ SSC స్టాండర్డ్లోనే ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ ఇచ్చాడు, జియోమెట్రీ ఇచ్చాడు. సో అర్థమెటిక్, జియోమెట్రీ. సో ఇంకొక పార్ట్ వచ్చేసి 3 పార్ట్స్ ఉన్నాయండి దీనిలో, అర్థమెటిక్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్ అనమాట. ఓకే, ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. అర్థమెటిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ అండి. ఓకే, అర్థమెటిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్, రేషనల్ అండ్ రియల్ నెంబర్స్. ఓకే, ఫండమెంటల్ ఆపరేషన్స్. ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ వచ్చేసి బాడ్మాస్ ఉంటుంది కదా. సో బాడ్మాస్, సో బాడ్మాస్, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిపుల్, సో ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటుంది కదా. సో ఇవన్నీ అనమాట, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్, సో డెసిమల్ ఫ్రాక్షన్స్, ఇవన్నీ అనమాట. సో యూనిటరీ మెథడ్, సో టైమ్ అండ్ డిస్టెన్స్ కొన్ని ఉంటాయి కదా. సో ఈ ఫార్ములాస్ ఉంటాయి కదా, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద. సో వచ్చేసి ద నెక్స్ట్ పర్సంటేజెస్ కానీ, వర్క్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ. సో ఇది నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్, ప్రపోర్షన్స్, ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ కవర్ చేశారు, వేరియేషన్ కూడా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ నెంబర్స్ థియరీ సిస్టమ్, డివిజన్ ఆఫ్ అర్థమెటిక్, డివిజన్ ఆల్గారిథం కానీ, ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ కానీ, టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ రూల్స్ ఉంటాయి కదా మనకు. 2తో డివిజబుల్ అయ్యేది, 3తోని, 4తో, ఓకే, 5తో, 9తో. సో ఈ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్రాక్షనిజం థియరీ, దెన్ నెక్స్ట్ HCF కానీ, LCM కానీ, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ ఆల్గారిథమ్స్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ లాస్ ఆఫ్ లాగరిథమ్స్, యూజ్ ఆఫ్ లాగరిథమ్, టేబుల్స్ అనమాట, ఏ విధంగా యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. జామెట్రీ వచ్చేసి మనకు థీరమ్స్ అనమాట, థీరమ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ప్యారలల్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, సైడ్ యాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ట్రయాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే, రెక్టాంగిల్ ఏ విధంగా, ట్రయాంగిల్, స్క్వేర్ కానీ, ఓకే, సర్కిల్ కానీ, స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, ఓకే, ప్యారలలోగ్రామ్ కానీ. సో వీటన్నిటి ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి, యాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అడిగారండి ఇక్కడ సిలబస్లో, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టాటిస్టిక్స్లో వచ్చేసి సాంఖ్యక శాస్త్రం ఉంటాయి కదా, ఇది కలెక్షన్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డాటా. సో గ్రాఫ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, పై చార్ట్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇది అనమాట ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కలెక్షన్ ఆఫ్ టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డాటా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లైక్ ఫ్రీక్వెన్సీ, పాలిగన్స్, హిస్టోగ్రామ్స్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్. సో ఇదనమాట సెంట్రల్ టెండెన్సీ అనమాట, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఇది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి 150 మార్క్స్ అండి. ఓకే, 150 మార్క్స్ ఉంది. సో పార్ట్ ఏ, పార్ట్ బి. ఓకే, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనమాట. సో పార్ట్ ఏ వచ్చేసి 75 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 75 మార్క్స్. ఓకే, పార్ట్ ఏ, పార్ట్ బి 75 మార్క్స్. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో జరుగుతుంది, టైం అనేది ఉంది, చాలా తక్కువ ఉంది. ద నెక్స్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ వెబ్ న్యూట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఆఫ్ రాంగ్ క్వశ్చన్ అనమాట. సో ఏదైతే నువ్వు రాంగ్ పెడతారో సో దానికి 1/3 అనమాట. సో ఇది పార్ట్ ఏ, పార్ట్ బి. ఓకే, పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, పార్ట్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. సో ఇవి ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి 8 టాపిక్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అప్రాక్సిమేట్గా ఈ 8 టాపిక్స్ చూసుకున్నట్లయితే సో 8 to 10 మార్క్స్ అనమాట.
ఒక్కొక్క టాపిక్ విషయాన్ని చూసుకున్నట్లయితే 8 to 10 మార్క్స్ అటు అప్రాక్సిమేట్గా అటు ఇటు ఉండొచ్చు. ఇది ఒకటి ఇది అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎగ్జామ్ ఆఫ్లైన్లో జరుగుతుంది. సో జూలై తర్వాత ఎగ్జామ్ జరగవచ్చు అని అంటున్నారు. సో ఇది అనమాట. ఓకే, సో ఇది అండి. సో అందరు కూడా సో ఇది సిలబస్ చాలా క్లియర్గా ఇచ్చారు, బట్ చాలా పెద్దగా ఉంది సిలబస్ అనేది. స్క్రీనింగ్ టెస్ట్కి ఎక్కువ ఉందండి. సో ఎక్కువ టైం లేదు, చదవండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.